హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ బట్టల గుడ్డ చూసారా, ఎంత పెద్దగా ఉంది కదా. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి జిప్ లాక్ కవర్స్ జెప్టోలో కొనుక్కున్నాను. 50 రూపీస్కి 3 వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చీరలు అంతా కొంచెం అకేషనల్గా యూజ్ చేసేవన్నీ బ్యాగ్లో పెట్టేసి పెట్టుకున్నామంటే ఆర్గనైజ్డ్గా ఉంటుందనేసి కొనుక్కున్నాను. ఈ శారీ వచ్చేసి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. కొనుక్కుని 3 to 4 ఇయర్స్ అయిపోయింది. బట్ ఇప్పటిదాకా బ్లౌజే కుట్టలేదు. అక్క దగ్గర ఇచ్చినాను. ఇంకా అక్క బిజీ అయిపోయిందనమాట. ఇంకేం చేసేది అనేసి నేను ఇంకా ఫోర్స్ చేయట్లేదు. మనమే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. కుడుతుందిలే నిదానంగా అనేసి ఇంకా అక్కడే సేఫ్గా ఉంది. ఇది వచ్చేసి మా పెళ్ళి చీర. పర్పుల్ విత్ గోల్డ్ కలర్ ఉంది. ఏమంత మంచి డిజైన్ ఏం కాదు. బ్లౌజ్ వచ్చేసి నార్మల్ డిజైనే. పెళ్ళి వచ్చేసి సడన్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అందుకనేసి టైలర్లు కూడా ఎంత ప్రెషర్ అనేసి ఇస్తాం, వేరే వాళ్ళు కుట్టింది ఇది. అందుకనేసి వాళ్ళు సింపుల్గా కుట్టిచ్చేశారు. ఇంకా బాగుంది కదా గుర్తుకి అనేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికైతే ఏదైనా వేరే బ్లౌజ్ తీసుకుని కట్టుకోవచ్చు. అట్టముక్కలాగా ఉంటుంది, అంత కంఫర్ట్ ఫీల్ ఉండదు. ఇది వచ్చేసి ఇంకా పెళ్ళి అయిన తర్వాత చీరలు పెడతారు కదా, అట్లా పెట్టిండేది. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టుకున్నాను. అంతా కరెక్ట్గా ఉంది కానీ ఫినిషింగ్ అయితే నాకు ప్రాపర్గా రాలేదన్నమాట. బెల్ట్ బ్లౌజు. ఇంకా కొన్ని చీరలు అయితే నేను ప్యాక్ చేసి పైన ఎత్తి పెట్టేశాను ట్రాలీ బ్యాగ్లో. ఇంకొన్ని కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తామనేటివి మాత్రమే పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను, అంటే సెమీగా అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అక్క వల్ల గృహ ప్రవేశం కట్టుకునింది. ఇది వచ్చేసి అప్పుడు ట్రెండింగ్లో ఉన్నింది కదా, ఎల్లో విత్ బ్లూ బార్డరు. హాఫ్ నేను కుట్టుకున్నాను, ఇంకా హాఫ్ అక్క కుట్టించింది. కోవిడ్ ఉన్నప్పుడు గ్రూప్ ప్రవేశం అయిందన్నమాట. ఇంకప్పుడు ఇట్లా టైం అయిపోతుందని కుట్టుకున్నాము. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ లక్ష్మీ పండుగ చేసినప్పుడు దేవునికి కట్టింది. ఈ శారీ వచ్చేసి అక్క కూతురు పెళ్ళికి కట్టుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ ఒక్కదాన్ని వెళ్ళి కొనుక్కున్నాను. సో ఇట్లా చంద్రవందరగా చూపించేది ఎందుకు అనేసి నేను బ్లౌజెస్ని అయితే ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేశాను. అంటే నేను స్టిచ్ చేసిండే కొన్ని చూపిద్దామనేసి. ఇది వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం నేను డిజైనర్ బ్లౌజ్ కుట్టుకున్నాను. సో అదే ఇది. అంత బాగుంది కానీ ఇంకా కొంచెం స్టిచెస్ అంతా బాగా పడలేదు. ఫస్ట్ టైం కుట్టుకున్నాను కదా అది. ఇది ఇందాకే చూపించాను కదా, దీని టజల్స్ అయితే చాలా నచ్చింది నాకు. ఇదొక సింపుల్ డిజైన్, ఇంకా హరిగా ఉన్నాం కదా. ఇది బోట్ నెక్ బ్లౌజు అక్క కుట్టించింది. ఇంకా స్లీవ్స్కి అయితే మామూలు శారీ డిజైన్నే పెట్టేశారు. సో దీని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేనే బట్టలన్నీ కుట్టుకునేదాన్ని, ట్రై చేసేదాన్ని. డ్రెస్సెస్ అయితే మంచిగా కుట్టేదాన్ని, బ్లౌజెస్ ఇట్లా కొంచెం బాగానే వచ్చేది. బట్ దాని తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా వదిలేశాను. ఇప్పుడు స్టిచెస్ అవన్నీ వేసుకుంటాను, అంటే కుట్టేది తక్కువే. ఇది వచ్చేసి అక్క స్టిచ్ చేసిందే, కొంచెం మంచిగా డిజైన్ పెట్టి కుట్టింది. చాలా కొంచెం పాతదే, సమ్టైమ్స్ రఫ్ యూస్ చేసేస్తాం కదా, అందుకే అంతా ఊడిపోయింది. ఆ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇది కూడా అక్కనే స్టిచ్ చేసి ఇచ్చింది. శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా లూజ్ అయిపోయింది బ్లౌజు, స్టిచెస్ వేసుకునే బద్ధకం అయ్యి ఇంకా అట్లనే ఉంది. ఇంకా స్టిచ్ చేసాక స్టార్ట్ చేయాలి. ఇది కూడా అక్క వాళ్ళ కూతురు పెళ్ళి అప్పుడే ఇది కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజు, ఫస్ట్ టైం తీసుకున్నాను. అంత బాగుంది, ప్రైస్ కూడా బాగానే ఉంది. కొంచెం లూజ్ స్టిచెస్ వేసుకోవాలి మనం, ఇంక అంతే కదా, రెడీమేడ్ ఏది కొనుక్కున్నా అంతే. ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజు శారీదే. దీనికి నేను ఏం డిజైన్ పెట్టించుకోలేదు, ప్లెయిన్గా ఉంటేనే నాకు చాలా నచ్చుతుంది బ్లాక్ కలర్లో. ఇది కూడా అంతే, బోట్ నెక్ ప్లస్ ఒక నెక్ డిజైన్ పెట్టారు. ఇది కూడా శారీ డిజైన్ పెట్టేసి, ఇది కూడా బాగుంది డిజైన్ కూడా. ఇంకా ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఊర్లోనే వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి కుట్టించినారు. ఇంకా పెళ్ళి హడావిడిలో ఉంటారు, అన్నీ స్టిచ్ చేయడానికి కుదరదనేసి. ఓకే, బాగానే కుట్టినారు. ఇది కూడా నేను స్టిచ్ చేసుకునిందే. చాలా బాగుంది ఇదైతే. బాగా మంచిగా కుట్టుకున్నాను. ఇంకా నేను కుట్టుకునే దానికంతా కూడా లేసెస్ పెట్టేసి డిజైన్ చేసుకుంటాను అంతే. ఇది వచ్చేసి అక్క కూతురు పెళ్ళిది శారీ, అప్పుడే చూపించాను కదా, పింక్ కలర్లో ఉంటుంది ఆ శారీ. ఇదే బ్లౌజ్ ఇది. డిజైన్ ఏం గ్రాండ్గా పెట్టించుకోలేదు, హడావిడిలో ఉంటాం కదా. ఇక్కడ బెంగళూరులో కుట్టించుకున్నాను. టెజల్స్ పెట్టమంటే కూడా వాళ్ళు టెజల్స్ పెట్టలేదు. జస్ట్ సింపుల్ నెక్ పెట్టుకున్నాను. నెక్ అంటే కొంచెం ఇట్లా వెరైటీగా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా పెళ్ళయ్యేటప్పటికి హడావిడిగా కుట్టమని చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెన్సివే చెప్తారు కదా, బట్ బాగానే కుట్టిండారు. ఈ శారీ వచ్చేసి గృహ ప్రవేశం అప్పుడే ఇంకా వేరే వేరే పూజలంతా చేయించారు. అప్పుడు పూజకు ఒకటి అనేలాగా కట్టుకునిందన్నమాట.
అప్పుడు కూడా అంతే హడావిడిగా ఉండేది. సింపుల్‌గా కుట్టేసుకునేది ఇలా. ఈ సారీదే ఆ బ్లాక్ బ్లౌజు. బ్లౌజు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఈ సారీ కూడా కొనుక్కొని చాలా రోజులయింది. బట్ ఏంటంటే ఇంకా బ్లౌజెస్ ఏది కుట్టలేదు. అక్క దగ్గరే ఉంది. ఇవన్నీ కొంచెం అట్టముక్కల్లాగా ఉంటాయి గదా! ఇలాంటివన్నీ సెపరేట్‌గా పెట్టేసుకుందాం అనేసి దీనికనేసి ఇంకో బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఈ బట్టలు సర్దేదే పెద్ద పనిలాగుండింది నాకు. ఇంకా అందుకనేసి ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంక నాకంత హడావిడి ఉండదనుకుంటాను. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ నాగాలాండ్ నుంచి తెచ్చిచ్చిందనమాట. వాళ్ళ చేత్తోనే జేసిండేదంట ఈ మెటీరియల్ అంతా. సో, నా కోసం తెచ్చిచ్చింది. ఇంకా ఎప్పటికి నాతోనే పెట్టుకుంటాను. అండ్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.